హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పంజాబీ డ్రెస్సు ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు అండి ఫస్ట్ పిన్ పట్టీస్ కుట్టుకోవాలండి. వీటి కోసం మనం 7 అంగుళాలు పొడవు పెట్టాం కాబట్టి ఈ క్లాతులు ఫ్యాంట్ క్లాత్లోది 9 అంగుళాల పొడవు 3 అంగుళాల వెడల్పుతో 2 క్లాతులు తీసుకోవాలండి. అది ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకుని కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ మీద క్లాత్ పెట్టుకుని ఇలా పొడవుగా కుట్టుకోవాలండి. మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసామో అక్కడి వరకు మాత్రమే కుట్టుకోవాలండి. ఈ చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనం రెండో వైపు కూడా డ్రెస్ని తిరగేసి ఇటువైపు పెట్టుకుని రివర్స్లో ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. ఇది కూడా మనం చివరి వరకు కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూలలు తిరిగే దగ్గర చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి మనం కత్తిరితో. ఇప్పుడు డ్రెస్ని తిరగేసుకుని మనం వెనుక వైపు అండి ఈ చిన్న మడత పెట్టుకుని పొడవున మనం ఈ క్లాత్ని కుట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. చివరి దాకా మనం కుట్టుకోవాలి. రెండే వైపు కుట్టుకునేటప్పుడు మనం డ్రెస్ని మళ్ళీ ఇటు తిరగేసండి అక్కడి నుంచి నెక్ వైపు కుట్టుకుంటూ రావాలండి. ఇలా అనమాట. అది కూడా చిన్న మడత వేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ మామూలు పైవైపు పెట్టుకుని ఇటువైపు కాజాలు వేసుకునే వైపు ఆ క్లాత్ని కట్ చేయాలండి. కాజాలు వేసే వైపు కట్ చేసుకున్నాం కదండి. ఈ ఉక్సులు వేసే వైపు ఈ చివర మనం వీ షేప్ వచ్చేలాగా మడత వేసుకుని మనం కుట్టు వేసుకోవాలండి. ఆ కుట్టు ఎలా అంటే ఇలా కుట్టుకోవాలండి, వీ షేప్ వచ్చేలాగా. ఈ కుట్టు ఇక్కడి నుంచి మధ్య నుంచి మనం ఎక్కడ కట్ చేసాం అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఎండ్ చేయాలన్నమాట. ఇక్కడ నాకు వీడియో తీయటం కుదరలేదండి, అందుకనే మీకు అది చూపించలేకపోయాను. నెక్స్ట్ మనం భుజాలు అతుక్కోవాలండి. రెండు వైపులా భుజాలు మనం ఇలా అటాచ్ చేసుకోవాలండి. నెక్ వైపు కొంచెం ఎక్కువ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్ డబుల్ ఫోల్డ్ మీద వేసి పొడవు చూసుకోవాలండి. ఆ డబుల్ ఫోల్డ్ మీద మనకి 9 అంగుళాలు వచ్చిందనమాట. ఇప్పుడు కాలర్ కోసం అండి ఫ్యాంట్ క్లాత్ అంటే అది మందంగా ఉంది కాబట్టి ఆ క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ డబుల్ ఫోల్డ్ మీద 9 అంగుళాలు పొడవు 2 అంగుళాల వెడల్పుతో షేప్ ఇక్కడ చివరి షేప్ వచ్చేలాగా కొంచెం రౌండ్గా ఇలా గీసుకుని ఒక క్లాత్ మనం కట్ చేసుకోవాలండి. ఇలాంటివి మనం 2 పీసులు కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ తయారు చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టుకునండి మనం ఈ చివరి వైపు ఇటు మనం షేప్ గీసాను చూసారా, అటువైపు మనం కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకున్నప్పుడు ఈ చివర కొంచెం ఆ చివర కొంచెం వదిలేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ చివరి కుట్టు పాదం ఖర్చు పెట్టుకుని వేసుకోవాలండి. క్లాత్ మధ్యలో జరిగితే దాన్ని సరి చేసుకుంటూ మనం కుట్టుకోవాలన్నమాట. మొదట్లో కొద్దిగా వదిలేయాలండి. చివరికి వచ్చేటప్పటికి కూడా మనం ఈ చివర కొంచెం వదిలేసి ఆపేయాలి. ఇప్పుడు అటు ఇటు కొంచెం కొంచెం గ్యాప్ ఉంచాం కదండి, ఆ గ్యాప్ దగ్గర నుంచి మనం ఇలా తిప్పుకొని రివర్స్ చేసుకోవాలండి మొత్తం క్లాత్. ఇప్పుడు ఈ క్లాత్ని మనం రివర్స్ చేసాం కదండి, ఆ చివరికి కుట్టు వేసుకురావాలండి. మనం గోరుతో ఇలా అనుకుని అక్కడ మొదట్లో ఓపెన్స్ దగ్గర నుంచి కాదండి తర్వాత నుంచి కుట్టు వేయాలి. చూసారండి, ఆ చివరి గ్యాప్ వదిలేసి చివరికి కుట్టు వేసుకుంటూ రావాలండి సూది నీట్గా. అయితే ఇది ఫ్యాంట్ క్లాత్ కాబట్టి మందంగా ఉందని 2 పొరలే తీసుకున్నానండి. లేకపోతే మనం 3వ పొరగా బకరం కూడా యూజ్ చేయాల్సి వస్తుంది కాలర్ నిలబడడం కోసం. ఇప్పుడు బ్యాక్ నెక్కి సెంటర్లో ఒక కట్టు పెట్టుకోవాలండి. అలాగే మనం కాలర్ కుట్టాం కదా, ఆ క్లాత్కి కూడా మధ్యలో మనకి కరెక్ట్గా చూసుకుని ఒక దగ్గర కట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తిరగేసి పెట్టుకుని ఈ కట్టు పెట్టుకున్నాం కదండి, 2 కట్లు కలిసేలాగా మధ్యలో పెట్టుకుని మధ్య నుంచి కుట్టుకుంటూ వస్తే మనకి నెక్ చాలా పెర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టుకుంటూ రావాలి. క్లాత్ మధ్యలో అడ్డు రాకుండా జరుపుకుంటూ ఈ చివర కొంచెం గ్యాప్ ఉంది చూసారు, అక్కడ వదిలేస్తూ రావాలి. అలాగే మళ్ళీ ఈ డ్రెస్ని తిరగేసి రెండో వైపు కూడా నెక్ ఆ కట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. ఈ చివరి వరకు కుట్టేటప్పుడు మనం ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ ఎక్స్ట్రా వస్తుందండి, దాని వరకు మనం కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో వదిలిపెట్టాను చూడండి, ఆ గ్యాప్ జాగ్రత్తగా లోపలికి మడత పెట్టి కుట్టు మీదే వేసుకుంటూ రావాలండి. ఇది మడత, ఇది కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుడితే కాలర్ చాలా నీట్గా వచ్చేస్తుందండి. చూసారండి కాలర్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ చివరి మడిచేటప్పుడు ఫోన్ పట్టుకోవడం నాకు కుదరక మీకు నేను చూపించలేకపోయానండి. ఇలా మనం నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయాలండి. ఆ కట్టు దగ్గర నుంచి మధ్యలోంచి కుట్టుకుంటే సరిపోతుంది. ఇటు ఈ డాట్ పెట్టిందేమో ఫ్రంట్ వైపు వస్తుందండి, ఫ్రంట్ లోతు తీసిందనమాట. ప్యాంటుకి మనం కింద క్లాత్ ఎలా అటాచ్ చేసుకున్నాం అలా చేతులకు కూడా వేసానండి చివరిలో. మనకి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. 2 వైపులా కుట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ కుట్టడం మామూలే కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా చూపించలేదండి, వీడియో లెంగ్త్ అవుతుందని. జేబు కుట్టడం కోసం 7 అంగుళాల పొడవు 7 అంగుళాల వెడల్పుతో 2 పీసెస్ తీసుకోవాలండి. ఎందుకంటే 2 పార్ట్స్కి అటాచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి జేబు తయారవుతుంది. అందుకని ఇటు చివర అటు చివర కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. జేబు కుట్టడం కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. జేబు డ్రెస్కి కుడి చేతి వైపు రావాలి కాబట్టి అండి డ్రెస్ని తిరగేసుకోవాలి. తిరగేసుకుంటే ఎడం చేతి వైపు కుట్టుకోవాలంటే మనకి ఎడం వైపు అనమాట. అలా కుడితే డ్రెస్ మామూలుగా పెట్టేసరికి రైట్ సైడ్ వచ్చేస్తుందండి. ఈ కింద మనం కట్స్కి డాట్ పెట్టుకున్నాం కదా, దానికన్నా పై కట్టు దగ్గర నుంచి జేబు క్లాత్ అటాచ్ చేసుకోవాలండి.
చూసారా, అంగుళం మనం నడుంకి పెట్టాం కదా, అక్కడి నుంచి అటాచ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఖర్చు కరెక్ట్గా వస్తుంది, జేబు కూడా కరెక్ట్గా అటాచ్ అవుతుందండి. కింద డాట్ దగ్గర నుంచి, కట్టు దగ్గర నుంచి కుట్టుకోవాలి. జేబు కుట్టడం కోసం కింద వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి పైకి అనమాట. చూసారా, డ్రెస్ కింద వైపు నుంచి మనం ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ నడుం దగ్గర అంగుళమో అంగుళన్నారో మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే అంతా పెట్టుకుని దాని మీదుగా కుట్టి వేసుకుంటూ రావాలండి. చూసారా, అలా అనమాట జేబుని అటాచ్ చేసుకోవడం. అలా క్రాస్ వేస్తేనే మనకి డ్రెస్ షేప్ వస్తుంది. ఈ జేబులు కుట్టడం ఒకవైపు ఒక పీస్ అతుక్కోవాలండి, ఒకవైపు ఒక పీస్ అతుక్కోవాలి. మనం 2 పీసులు కట్ చేసుకున్నాం కదా, ఇది రెండో వైపు అండి. జేబు కుట్టిన తర్వాత ఆ పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వెతికి వేసిన పీస్కి ఒక కుట్టు, ఫ్రంట్ పార్ట్కి వేసిన పీస్కి ఒక కుట్టు ఇలా వేసుకోవాలండి. అప్పుడే జేబు మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆది డ్రెస్తో చేతులు ఎంత లూజ్ ఉన్నాయో చూసుకుని మార్క్ చేసుకుని నిలువుగా కుట్టి వేసుకుంటూ రావాలండి. ఈ చంక దగ్గర వరకు వచ్చాక నేనైతే ఖర్చులు ఎక్కువే పెట్టానండి. తర్వాత ఈ నిలువుగా ఇంతవరకు కుట్టి వేసేసుకొచ్చేయాలి. కరెక్ట్గా మనం అంగుళం లూజు పెట్టాను చూడండి నడుం దగ్గర, అక్కడికి వచ్చిన తర్వాత సూదిని కిందకి దింపి క్లాత్ని సైడ్కి తిప్పి ఈ జేబు అంతా కుట్టుకుంటూ రావాలండి. జేబు చుట్టూ కూడా ఇలాగా కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట. అంటే అక్కడ మనకు ఓపెన్ ఉండాలండి, చేతిలోకి హ్యాండ్ దూరడం కోసం అటువైపు ఓపెన్ ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పని అక్కడ మనం జాయింట్ చేయకుండా ఈ జేబు వైపు తిప్పేసి దీన్ని రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయాలండి. ఇప్పుడు ఈ కుట్టుని ఇలా తీసుకొచ్చి కట్స్ దగ్గరికి తీసుకొచ్చి చిన్న రఫ్ లాగి ఆపేయాలండి. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా కుట్టామో అలాగే అదంతా డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు స్టార్ట్ చేసుకుని అలాగే కుట్టుకోవాలండి. సేమ్ కుట్టుకున్న తర్వాత దీనికి జేబు అది ఉండదు కాబట్టి రెండో పక్క ఖర్చు ఎలా పెట్టామో అలా పెట్టుకుని కుట్టేసుకోవాలండి. ఇక్కడ మనం 2 డాట్స్ పెట్టాం కదా, పైది జేబు కోసం పెట్టాము, కింద మనం కట్స్ కోసం పెట్టాము, అక్కడ దాకా తీసుకొచ్చి ఆపేయాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు కుట్టడం కోసం అది ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని పొడవుగా మనం కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ చివరి వరకు కుట్టాలండి. ఎక్కడి వరకు అంటే మన కట్స్ వరకు, అక్కడ దాకా వచ్చే వరకు మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. అక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు మనకి సూదిని కిందకి దింపి సైడ్కి తిప్పాలండి. క్లాత్ని ఇలా పక్కకి తిప్పిన తర్వాత ఈ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని తిన్నగా ఒక కుట్టు వేసుకోవాలండి. కరెక్ట్గా మడత వరకు కుట్టు వేయాలి. ఇప్పుడు డ్రెస్ని ఇలా రివర్స్ తిప్పి మనం అది కూడా పొడవుగా మడత పెట్టుకుని చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా చివరి వరకు కుట్టు వేసేటప్పుడు అండి ఈక్వల్గా రావాలన్నమాట. ఆ ఫోల్డింగ్ కానీ ఏదైనా చక్కగా ఒకేలా వస్తేనండి చాలా బాగుంటుంది. ఇలా వస్తే నీట్గా వస్తాయండి కట్స్ కుట్టడం, డ్రెస్ కట్స్ కుట్టడం ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారండి సైడ్ జాయింట్ ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో. ఇదే పద్ధతిలో రెండో వైపు కూడా కుట్టేసుకుందాం. రెండో పక్క కూడా అలాగే కుట్టుకోవాలండి. తర్వాత ఈ చివరి కుట్టు వేసుకోవాలండి. మొత్తం అంతా రన్నింగ్ ఒకటే కుట్టు వస్తుందన్నమాట. ఈ కట్స్ దాకా వచ్చిన తర్వాత అక్కడ మనం సూదిని కిందకి దింపి డ్రెస్ని ఇలా పక్క తిప్పుకోవాలండి. తిప్పుకుని మళ్ళీ మొదటి నుంచి మనం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన కుట్టు అండి మొత్తం కింద పార్ట్ కానీ అంతా ఒకటే కుట్టు వచ్చేస్తుందండి. ఇలా మనం కుట్టుకుంటే డ్రెస్ చాలా నీట్గా వస్తుందన్నమాట. డ్రెస్ అడుగును కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి చివరికి. చూసారండి, కాలర్తో జేబుతో చెయ్యి పట్టేటట్టు చక్కగా యూనిఫామ్ డ్రెస్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. చాలా అందంగా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. చూసారా కట్స్ ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ.